హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రండి, అందరు కూబస్ తింటారు. నా ఫేవరెట్ ఈరోజు మా ఇంట్లో పూలు అయితే నేను తింటా. కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తుంది లచ్చి, నేను తిన్నాను. కోడిగుడ్డు బాయిలింగ్ అంటే నాకు ఇష్టం. కోడిగుడ్డు ఆమ్లెట్ పొడికూర అంటే నేను తిన్నాను. మళ్ళీ పోతే ఇంకొక విషయం, మా అమ్మ నిన్న నాకు ఫోన్ చేసింది. ఎప్పుడు వస్తావు నైనా అని చెప్పింది. ఎందుకంటే అమ్మ ఒక స్థలం ఇచ్చింది నాకు. అది రిజిస్ట్రేషన్ కోసం. ఇప్పుడు రీజన్ అంటే ఇప్పుడు నేను ఇండియా వెళ్ళేదానికి కారణం ఆ ఇల్లు రిజిస్ట్రేషన్కి. అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉన్నది. అట్లా అమ్మని చూసినట్టు ఉంటుంది, అలాగే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఉంటుంది. ప్లాట్ అది. అయితే మా అమ్మ నన్ను ఒకే ఒక మాట అడిగింది. నైనా నాకు కొడుకులు లేరు, నాన్న లేడు, చనిపోయాడు. మా అన్న కూడా 10 సంవత్సరాలు పడి చనిపోయాడు. అమ్మ ఉండేది నాతో కూడా. ఇంకా 2 చెల్లెళ్ళు, ఫస్ట్ రెండోది నేను, నా తర్వాత 2 చెల్లెళ్ళు. వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు. అంటే వాళ్ళకంతా బాగా పెద్ద ఫ్యామిలీలో ఇచ్చింది అమ్మ, మా బంధువుల తరపునే. నేనే బయట చేసుకున్నా. మా ఇంటానికి ఎవరు లేరు ముందేనక. అయితే నాకు ఏదైనా కానీ అన్నీ అమ్మే. ఆమె నన్ను ఒకే ఒక మాట అడిగింది. అందరూ టిఫిన్ చేశారా? ఎవరన్నా టిఫిన్ చేయకుండా అంటే ఫస్ట్ టిఫిన్ తినండి, ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. నేను ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ మంచి మంచి మెడిసిన్ అంతా మనం ట్యాబ్లెట్స్ తినకుండా నేచురల్గా నేను ఇండియాకి వెళ్ళినాక వీడియోలు పెడతాను. భారతి నరసాపురం షార్ట్ వీడియో ఉంటుంది. నా వీడియోని కూడా ఫాలో అవ్వండి. టిక్టాక్లు అంటే మీరు అందరూ కూడా నన్ను ఎంతో నేను ఎక్స్పెక్ట్ చేయలేకుండా అంత సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. నేను మంచి మంచి మెడిసిన్ అంతా నేను వీడియోలు పెడతాను. నా వీడియోని ఫాలో అవ్వండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచివి నేచురల్గా వచ్చి మనం కువైట్లో ఉన్నాం, కానీ మనకి ఇక్కడ ఏం తెలియదు. కొంతమందికి అందుబాటు ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ ఇండియాలో అన్నీ దొరుకుతుంది. మీరు ఊరు వెళ్ళినప్పుడు లేకుంటే ఎవరైనా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు తెచ్చుకొని మీరు అది వాడండి. ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేసి నేచురల్గా. పూర్వంలో అంతా మనకి మందులు, మాత్రలు, ఇంజక్షన్లు అలాంటివంతా ఏమీ లేదు. ఆ కాలంలో మా నాన్నమ్మ కంటే 18 మంది పిల్లకాయలంట. ఇప్పుడు అందరూ మా నాన్నతో సహా అందరూ చనిపోయారు. దాంట్లో ఉండేది వచ్చి మా మేనత్త ఒక ఆమె, మా చిన్నాన్న, వాళ్ళిద్దరే ఉన్నారు. మిగతా అందరూ కూడా చనిపోయారు. అలా వాళ్ళు పూర్వంతా అలాంటి నేచురల్ ఫుడ్ తిన్నారు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నారు. మనం ఇలాగే ఎండిపోయిన కొవ్వొస్తులు తింటే మనం ఎట్లా బాగుంటాం చెప్పండి? మనకు ఆరోగ్యం ఎట్లుంటుంది? శక్తి ఉంటుంది? మనకి ఉండదు కదా. ఏదో కష్టపడుతున్నాం కానీ బయట కంట్రీలో, కానీ పట్టుదలతో మనం వచ్చాము, మనం ఓడిపోకూడదు, మనం గెలిచేంత వరకు మనం పరిగెత్తాలనే ఒక ఉద్దేశంతోనే అందరూ ఇక్కడ పనిచేస్తారు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. మనం పని చేయలేమని ఇంటికి వెళ్ళిపోతే మనకు బయసాట్లు. అందుకోసమే ఇలా కష్టపడతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే చెప్పబోయి వేరే ట్రాఫిక్కి వెళ్ళిపోయాను. అమ్మ నన్ను ఒకే మాట అడిగింది. నేను ఇద్దరిని ఆడపిల్లకాయలని పెళ్లి చేసి ఇచ్చాను. వాళ్ళు పర్వాలేదు, సెటిల్ అయ్యారు. నీకంటే ముందు వెనక ఏమీ లేదు. 10 రూపాయల డబ్బులు సంపాదించుకోలేదు నువ్వు. కొడుకులు అని అన్నీ వాళ్ళకే పెడతాండవు. నీకు సొంత ఇల్లు లేదు. బంగారు ఎత్తి పెట్టుకొని అంటావు, డబ్బులు ఎత్తి పెట్టుకొని అంటావు. నేను చచ్చిపోతే నేను ఎవరు చూస్తారు నాయనా అని అమ్మ నేను ఫోన్ చేసినప్పుడు ఏడ్చింది. ఆమె నాకు ఎంతో బాధేసింది. ఆమె మొదటిసారిగా ఆఖరిసారిగా నన్ను ఒకే ఒక మాట అడిగింది. నేను బతికుండగా నువ్వు నేను ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టి ఒక్కరోజైనా కానీ నీ ఇంట్లో నాకు పడుకోవాలని ఉంది నైనా అని చెప్పి అడిగింది. మా అమ్మ కోరిక తీరాలని, మా అమ్మ ఆరోగ్యం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రజెంట్ అంటే పర్వాలేదు, కొంచెం సుమారుగా ఉన్నాకి. కానీ కొంచెం అమ్మకి ఎక్కువ ఆలోచన, టెన్షన్ పడినా. నాలాగా ప్రెషర్ ఉంది. 2-3 సార్లు ఆమెకు హార్ట్ అటాక్ కూడా అటాక్ అయింది. అందుకే ఆమె ఎక్కువ నన్ను గురించి అంతే టెన్షన్ పడుతుంది. నాకు ఇల్లు లేదు, నన్ను ఎవరు చూడరు అని చెప్పని మా అమ్మ బాధపడుతుంది. కానీ మా అమ్మ కోరిక నాకు తీర్చాలనే ఉండాలి. చూస్తాం ఇన్షాల్లా. ఇప్పుడు పోతాను, రిజిస్ట్రేషన్ చేసేసి వచ్చేస్తాను ఇల్లు. మళ్ళీ 2 ఇయర్స్కి నేను ఈసారి ఇండియాకి పోయినప్పుడు ఇల్లు స్టార్ట్ చేసి రావాలనేదే నా ఆలోచన, నా ఆశ. మా అమ్మ కోరిక నెరవేరాలని మీరందరూ కూడా నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసిన, లైక్ చేయకపోయినా నాకు ఇబ్బంది లేదు. కానీ కాకపోతే మీ అందరి బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే నాకు ఎవరు లేదనే ఫీలింగు నాకు ఎప్పుడు. ఇన్నాళ్ళంటే చాలా ఏడ్చేదాన్ని. ఇప్పుడు నా సంతోషమైనా నా బాధ అయినా మీతోనే చెప్తాను. నా వీడియోలు చూసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి. ఎందుకంటే నాకు చదువు రాదు కాబట్టి మీరు ఏం చెప్పినారో కూడా నాకు తెలియదు. అందరూ ఎలా ఉన్నావక్క, తిన్నావక్క, మీరు ఎక్కడ ఉంటారక్క అన్నీ అడుగుతున్నారు. కానీ నేను ఈ దానికి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి ఎవరెవరు ఏం పెట్టారో. నా వీడియోలు నా ఫ్రెండ్ అప్పుడప్పుడు ఒక 1 వీక్ 10 డేస్కి ఓపెన్ చేసి అంతా చూస్తూ ఉంటుంది. నాకు మీకు ఎవరికి కూడా జవాబు ఎలా చెప్పాలో తెలియదు. కానీ నేనైతే మాత్రం రవదాలా పనిచేస్తాను. మా మేడం బాబా చాలా మంచి వాళ్ళు, నన్ను బాగా చూసుకుంటారు.
18 ఇయర్స్ ఈ ఇంట్లో పని చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాకి వెళ్ళి 1 మంత్లో మళ్ళీ తిరిగి వస్తాను. నెక్స్ట్ మంత్ వెళ్తా ఫస్ట్ వీక్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా టిఫిన్ తినుకున్నా అంటే అందరూ కొద్దిగా టిఫిన్ చేసి తర్వాత పని చేసుకోండి. మనకు ఆరోగ్యం ముఖ్యం. మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కానీ మీకు ఏది అవైలబుల్లో అది కొద్దిగా అయినా కానీ తినేసి తర్వాత పని చేసుకోండి. అప్పుడే మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. మ్యాక్సిమం అందరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి నేను మొదటిసారిగా ఆఖరిసారిగా ఒకే మాట చెప్తాను. ఈ కుబ్బసు మనం బయట వచ్చి ఫుడ్డు అలాంటివి కన్నా మనం నైట్ అన్నం కొద్దిగా ఉన్నా కూడా ఆ అన్నంలో కొద్దిగా వాటర్, పెరుగు ఉంటే పెరుగు, కొద్దిగా సాల్ట్, ఒక ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు వేసి కలిపి ఒక మట్టి కుండ, నేను చాలా జమియాలో చూశాను దొరుకుతుంది. అక్కడ ఆ మట్టి కుండ చిన్నది అంతది ఉంటే సరిపోతుంది. ఒక పిడికిడు అన్నమైనా కానీ సరిపోతుంది. మీరు ఇలాంటి ఫుడ్ల కన్నా అది చాలా అంటే చాలా మంచిది. మీరు మెడిసిన్ కూడా తినాల్సిన అవసరం లేదు. నైట్లో పెట్టేసి, ముఖ్యంగా బండి తోలే వాళ్ళకంటే ఇది బాగా యూస్ అవుతుంది. ఇంట్లో కద్దమాలు చేసిస్తారో చేసారో నాకు తెలియదు, కానీ మీకు అవైలబుల్ ఉన్నప్పుడు మీరు చేసుకోండి. అలాంటి ఫుడ్ తింటే చాలా మంచిది. నేను ఇండియాకు పోయి తిరిగి వచ్చేటప్పుడు నేను కూడా మట్టి కుండలు తెచ్చుకొని అది ఫాలో అవుతామని అనుకుంటున్నా. ఇండియాకు పోయినాక నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నన్ను సపోర్ట్ చేసే మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మీ అందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. మన ఇండియా వాళ్ళందరూ ఒక తల్లి పిల్లల్లాగా ఇక్కడ పని చేసుకోవాలి. మనకి ఇక్కడ ముందు వెనక ఎవరు లేరు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఎవరైనా కష్టం ఉన్నప్పుడు మీ వల్ల అయింది మీరు సహాయం చేయండి. నేను చాలా వీడియోలో చెప్పుంటాను, ఎవరికైనా ఇబ్బంది అన్నప్పుడు మీరు హెల్ప్ చేసేటప్పుడు నేను కూడా ఉండాలని. నేను నెంబర్ ఎలా టైప్ చేయాలో తెలియదు, నేను ఎవరినైనా అడిగి నా నెంబర్ పెడతాను. మీరు ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు దాంట్లో మీ అందరిలో నన్ను కూడా కలుపుకోండి. నేను 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 1 రూపాయి అయినా కానీ నేను ఇంకొకరికి సహాయం చేస్తాను. అలా చేసినప్పుడు రేపన్న రోజు నాకు కూడా ఇబ్బంది రావచ్చు, అప్పుడు మీ అందరి దగ్గర నేను కూడా చేయి చాపచ్చు. అందుకోసమే నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ పెడతాను నా నెంబరు. అప్పుడు నా నెంబర్ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రూపులు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటారు కదా, గ్రూపులు ఉంటాయి, దాంట్లో నన్ను కూడా కలుపుకోండి. నాకు ఫోన్ చేసి చెప్పారంటే మా ఇంటి కాడికి వస్తే నేను ఇస్తాను డబ్బులు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుస్తాం.